రమేష్ రెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ మన పొద్దుటూరులో అవయవ దానము అవగాహన కల్పించాలని మన పొద్దుటూరులో ఉన్నప్పుడైనా డాక్టర్లందరితో ఆయన మాట్లాడి ఈరోజు మన మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా అవయవ దానము చేయండి మీరని నినాదాలు ఇచ్చుకుంటూ ఈ ఐఎంఏ బిల్డింగ్కి వచ్చి ఇక్కడ సమావేశం జరిపి మేమందరి ద్వారా అవయవ దానం చేయండి అని చెప్పించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. మాకు పార్టీ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవయవ దానాన్ని అవగాహన కల్పించే దానికోసం త్వరలోనే ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో కూడా ఈ సమావేశాలు ఇవన్నీ పెట్టి అవయవ దానాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను మొట్టమొదట ఒకరికి చెప్పేదానికంటే ముందు నా అవయవ దానాలు కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది. మా కుటుంబ సభ్యులకు కూడా అందరితో సంతకాలు పెట్టి ఇప్పిస్తాను. ఒకటి, చివరి దశలో మనం చనిపోతామని తెలిసినప్పుడు అతని శరీరంలో కొన్ని భాగాలు 5-6 భాగాలు ఎవరికైనా కూడా అటు అదే ఆ లివర్ కానీ మన కళ్ళు కానీ మన అవయవంలో ఉండబడిన ఏ ఒక్కటైనా కూడా ఇతరులకు పనికొస్తుందని తెలిసినప్పుడు మనం చనిపోయే దశలో అతనికి ఇచ్చిన దానివల్ల తప్పేముంది? అవతల మనిషి మన వలన కొంతకాలం 10-15 సంవత్సరాలు జీవించేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచన మనం చేయాలి. మనతో పాటే ఇవన్నీ కులిపోవాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులం కావాలా. మన అవయవం ఏ శరీరంలో ఉండబడిన ఏ అవయవమైనా ఇతరులకు పనికొస్తుందంటే తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం ప్రతి మనిషి చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోండి. నేను పొద్దుటూరుకి సంబంధించిన ప్రజలకు ఈరోజే చెప్తున్నా, అందరూ అవగాహన చేయమని. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా దీనిని అన్ని ప్రాంతాలలో దీన్ని విస్తృత ప్రచారం చేసి అవయవదానం చేసిన దానివల్ల మనం చివరి దశలో మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది. మీరందరూ ఆలోచించండి. డబ్బు, బంగారు, పిల్లలు ఎవరు మనకు సంతృప్తినియ్యరు. చివరి దశలో మనం చేసిన మంచి పనిని మనకు ఆత్మసంతృప్తి ఇస్తుంది. ఇచ్చిన దానివల్ల ఇప్పుడు కొవ్వూరు రమేష్ రెడ్డికి 23 సంవత్సరాలు. నాకు ఆయన ఆపరేషన్ టైం నుంచి కూడా నాకు తెలుసు. అతనికి ఇబ్బంది పడే సమయాలు కూడా తెలుసు. ఈరోజు గుండ్రాయినట్టున్నాడు 23 సంవత్సరాలు అయినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంట పిల్లలకందరికీ కూడా చెప్పి బాగా ఎడ్యుకేట్ చేసి కొన్ని సందర్భాలలో కొన్ని అవయవాలు లేని కారణంగా చనిపోయే వాళ్ళందరికీ మనం సహకారం అందిస్తే అతను బతికి జీవిస్తే మనం జీవించినట్టుగా భావించి అందరూ కూడా ఈ అవగాహన కల్పించుకొని మన పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇటువంటి